పదే పదే నిన్నగాక మొన్న కూడా మీకు చెప్పాను. ఇవాళ వెంపటి అనే గ్రామంలో 26 మంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండ్రంటే ఇది ఎంత అభివృద్ధికి, తెలంగాణ విద్యా పురోగతికి ఎంత నిదర్శనం మీ అందరూ చూసుకోవాలి. నిన్నగాక మొన్న ఈ వారంలోనే ఏపూర్ అనే విలేజ్ లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మా పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారు, ప్రైవేట్ స్కూల్ వద్దని ధర్నా చేసినటువంటి చరిత్ర తెలంగాణలోనే ఏ రాష్ట్రంలో కాదు తెలంగాణలో జరుగుతుందంటే విద్యకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది, ప్రభుత్వ విద్యకు బలోపేతం కోసం ఈ ప్రభుత్వం ఎంత కృషి చేస్తుండడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చరిత్ర అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఆయంలో 4000 స్కూళ్లను బంద్ చేసి పంతులుంటే స్కూల్ ఉంటే టీచర్ ఉండడు, టీచర్ ఉంటే బడి ఉండదు అనే విధంగా ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసి ఇవాళ మల్లారెడ్డికో ఇంకో రెడ్డికో మీరు దొంగచాటు యూనివర్సిటీలో పర్మిషన్లు ఇచ్చి ఇవాళ మంత్రి హోదాలో కేటీఆర్ మంత్రి హోదాలో ఇవాళ మీరు రిబ్బన్లు కట్ చేశారు. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రభుత్వ స్కూళ్ళ దగ్గరికి వెళ్లి పేద విద్యార్థుల దగ్గర కూర్చొని భోజనం చేసి వాళ్ళ స్థితిగతులు తెచ్చుకున్నటువంటి ఘనత మాది. మీరేం కార్పొరేటర్ల దగ్గర మీరుంటే ప్రజల దగ్గర, పేద ప్రజల దగ్గర, పేద విద్యార్థుల దగ్గర మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ప్రజల మీద, పేద విద్యార్థుల పైన, ప్రభుత్వ విద్య పైన ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత ముందు చూపు ఉందనడానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అభివృద్ధి విషయంలో జగదీష్ రెడ్డి అయినా గాదర్ కిషోర్ అయినా మీరు ఎక్కడ చర్చకు పెట్టాం మేము సిద్ధం. కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన మీరు నోరు బారేసుకుంటే తస్మత్ జాగ్రత్త, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఉరికించి కొడతారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. ఒకటి జరిగినటువంటి సంఘటన విద్యార్థుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని కలెక్టర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మానిటరింగ్ చేస్తున్నాము. ఆ తర్వాత 10 ఏళ్లలో ఒక మెస్ బిల్లులు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచలేదు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 200% పెంచి విద్యని నాణ్యమైనటువంటి పద్ధతుల పట్ల బలహీన వర్గాలు, దళితులు, అట్టడుగు వర్గాలు చదువుకోవాలని కృషి చేస్తూ ఉన్నారు. మీరు బందర్దొడ్లలో గురుకుల పాఠశాలలో పెట్టారు. నేను తీసుకుపోతా, కోళ్ళ షెడ్లలో తీసుకుపోతా. అనేక చోట్ల వదిలిపెట్టినటువంటి రసాయన పరిశ్రమలలో చౌటుప్పల్లో అంకిరెడ్డిగూడెం అనేది మీరు రాసుకోవాలి, నోట్ తీసుకోండి. అంకిరెడ్డిగూడెం చౌటుప్పల మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రిపూట పాములు వస్తూ ఉన్నాయి అక్కడికి. అక్కడ గతంలో పచ్చళ్ళు తయారు చేసేటువంటి ఒక రేకుల షెడ్డు కింద దాన్ని కొంత చదువులు చేసి ఆయన అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ అయినా ఇలా కిరాయికి ఇచ్చిండు. అది 4 లక్షలు 5 లక్షలు వస్తాయి నెలకు. అట్లా మీరు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి ఇవాళ సస్తున్నటువంటి మరణాలకు కారణం అటువంటి వాతావరణం జరిగింది. దురదృష్టమైనటువంటి సంఘటన. ముఖ్యమంత్రి గారు బాధపడతా ఉన్నారు, మేమందరం బాధపడతా ఉన్నాం. కానీ మీరేదో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పాఠశాలలు కేంబ్రిడ్జి లేకపోతే న్యూయార్కు, టర్కీలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కాదు. కేసీఆర్ పెట్టింది కేవలం కోళ్ల షెడ్లలో, పందులలో, బర్లను కట్టేసేటువంటి వాటిలలో గురుకుల పాఠశాలలు పెట్టి ఇవాళ ఈ దుస్థితికి కారణం కేసీఆరే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము చూస్తాం. కానీ చౌకబారు విమర్శలతోటి ప్రభుత్వాన్ని బదనాం చేసి 4 ఓట్లు సంపాదించుకునేటువంటి రాజకీయంగా దిగజారినటువంటి మాటల్ని మేము పట్టించుకోం. ఏమంటారు? ఎందుకని? బాగానే ఉంది కదా నల్గొండ. అందుకోసమే కదా ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి అన్ని జిల్లాలలో జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, రాబోయే రోజులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులుగా అవకాశం ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం 100% జరుగుతుంది. భారతదేశ చరిత్రలో కులగణన చేసిన ఏకైక నాయకుడు, దమ్మున నాయకుడు, బలహీన వర్గాల పక్షపాతి, దూరదృష్టి ఉన్నటువంటి ఏకైక నాయకుడు, అభినవ పూలే, అభినవ అంబేద్కర్ రూపంలో ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే దళిత వర్గాలకు రిజర్వేషన్లు కానీ వర్గీకరణ కానీ చేసింది ఈ దేశ చరిత్రలో మొదటిసారి మా యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది. 42% రిజర్వేషన్ తీసుకొచ్చి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి జనాభా లెక్కల్ని
ఈనాడు మళ్ళీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సాంకేతికంగా ఏదైతే కులగణన చేసిండో జనగణనలో కులగణన చేసి ఈ నరేంద్ర మోడీ గారికి దిక్సూచి చేసినటువంటి నాయకత్వ పటిమ కలిగిన దమ్మున్న బలహీన వర్గాల పక్షపాత నాయకుడు రేవంత్ రెడ్డి గారు.